జై శ్రీరామ్ అండి అందరికీని. అప్పాజీ గారు జై శ్రీరామ్ అండి. జై శ్రీరామ్ అండి. నమస్కారం. నమస్కారం. అయ్యా అందరికీ నమస్కారం. జై శ్రీరామ్ అండి. నమస్కారం దిలీప్ గారు, రవీంద్ర గారు నమస్కారం. జై శ్రీరామ్ అప్పాజీ గారు. నమస్తే. నమస్కారం. జై శ్రీరామ్ అమ్మా. జై శ్రీరామ్ అండి. మనము ఒకసారి గురుగారిని స్మరించుకొని స్టార్ట్ చేద్దామండి. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. బోలో రామచంద్ర భగవానికి జై, పవన సుత హనుమానికి జై. జై శ్రీరామ్ అండి అందరికి. టుడే అవర్ అతిథి స్పీకర్ ఈజ్ అప్పాజీ కొత్తపల్లి గారు. హీఈస్ presently working as a senior manager in LIC of India అండి. Now he is living in Rajamandri, Andhra Pradesh. All his family members are staunch devotees of Sadguru Shivananda Murthy garu, and then he has taken mantra diksha from Brahmasri Samavedam Shanmuga Sharma garu, and then since childhood he has been a RSS Swami Sevak, and then served Sanghi Parivar organizations in various capacities andi. And he gave many lectures and wrote articles on Sanatana Dharma and its related topics andi. We are very luckily to hear about today his Atidi speaking on our devotees andi. Thank you andi అప్పాజీ గారు. నమస్తే అండి, మీరు స్టార్ట్ చేయొచ్చండి. థ్యాంక్ యూ అమ్మా. నేను am I audible to you? Yes అండి. సంగఛద్వం సంవదత్వం సంభో మనాంసి జానతాం దేవాభాగం యథా పూర్వే సంజానానాం ఉపాస్మహే. శరదంభోరుహ స్వచ్ఛ వర్ణన కళా సంరంభనోజృంభమయీ స్ఫురతిందీవర పీయమాన సుమన స్ఫూర్తి ప్రదామోదమయీ. సరసంబై శుభమై సుధా మధురతా గంభీరమై పూర్ణమై వరలుంగాబుతమత్ ప్రసంగమిచటం వాగ్దేవి దివింపగన్. పెద్దలందరికీ నమస్కారం. ముందుగా ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి బిఎస్ఆర్టి ట్రస్ట్ బోర్డు మెంబర్లందరికీ, అలాగే నాకు ఈ అవకాశానికి కల్పించినటువంటి మా సోదరుడు డాక్టర్ బాలకృష్ణ గోపి తనకి అందరికీ కూడా నా కృతజ్ఞతలు ఆవిష్కరిస్తున్నాను. బాలగోపాలకృష్ణ. రామాయణం మనందరికీ చాలా పరిచయం ఉన్నటువంటి సబ్జెక్ట్. ఇప్పటికి చాలాసార్లు రామాయణం విన్నాం. రామాయణ కథ అయితే నేను మళ్ళీ మీకు ప్రత్యేకంగా చెప్పవలసింది ఏమీ లేదు. ఎంతకాలం నుంచి వింటున్నాం రామాయణం అంటే, అబ్బో ఎప్పటి నుంచో వింటున్నామండి అంటాం. అసలు రామకథ ఎప్పటిది అంటే, మనకి పెద్దలు చెప్తారు, ఇప్పుడు మనం 28వ మహాయుగంలో ఉన్నామండి. అంటే మహాయుగం అంటే 4 యుగాలు కలిపి ఒక మహాయుగం. ఇప్పుడు 28వ మహాయుగంలో ఉన్నాం.
24వ మహాయుగంలో జరిగింది రామకథ మొదటిసారి అని చెప్పారు. మామూలుగా ఒక 50 ఏళ్ళు 100 ఏళ్ల క్రితం విషయమే ఇది. ఇట్ ఈస్ నాట్ రెలవెంట్ టు అస్ నౌ అనేటువంటి పరిస్థితి సమాజంలో ఉంది కదా. ఇన్ని యుగాల తర్వాత ఎప్పటి కథ అది, ఎప్పటి రామచంద్రమూర్తి, ఈ రోజు మళ్ళీ ఆయన కథ మనం వింటున్నామే అంటే దీనిలో మనకేదో ప్రయోజనం దక్కాలి కదా అన్నది ప్రశ్న. ఈ ప్రశ్న వేసుకోవటం చాలా అవసరం. ఎందుకంటే వివేకానందుడు విదేశాలు వెళ్ళినప్పుడు ఆయన ఒక ప్రశ్న అడిగారు. అక్కడ ఉన్న విదేశీ మిత్రులు కొంతమంది, ఆయన ఉపన్యాసాలు వింటున్న పెద్దలు కొంతమంది అడిగారు, స్వామి మీరు సనాతన ధర్మం గురించి చాలా అద్భుతమైన విషయాలు చెప్పారు. మీ విషయాలు వింటుంటే మీరు చెప్పిన మీ జ్ఞాన రాశి భారతీయులకు దక్కిన భాగ్యమేమి అని మాకు అనిపిస్తోంది. కానీ ఇంత విన్నాక మీ దేశం వంక ఒక్కసారి చూస్తే మీ దేశంలో ఆ పేదరికం ఏంటి, ఆ దుఃఖం ఏంటి, ఎవరిలోనూ ఆనందం లేకపోవటం ఏమిటి, ఇంత జ్ఞానరాశి కలిగినటువంటి దేశం ఎట్లా ఉండాలి, ఇలా ఎందుకుంది అని అడిగారు. వివేకానంద స్వామి ఒక్క నిమిషం మౌనం వహించారు. అదే కదా ఆయన బాధ అంతా. ఆయన అదే అన్నారు. ఆయన ఒక్క మాటలో క్లారిఫై చేశారు. ఆయన ఇన్ ఇండియా ఆల్ ఆఫ్ us ఆర్ just the sympathizers of Sanatana Dharma. We are the sympathizers of Sanatana Dharma. We are not practicing it any longer. We have some appreciation for it. మనల్ని అడిగితే మనం కూడా చెప్తాం సనాతన ధర్మం ఎంత గొప్పది, ఎట్లాంటి ధర్మం ఇది అంటే చాలా విషయాలు చెప్తాం. మన జీవితంలోకి వచ్చేటప్పటికీ సనాతన ధర్మాన్ని అనుష్ఠించటం వల్ల మనకి దక్కుతున్న లాభమేమి అని ఒక్కసారి ప్రశ్న వేసుకోవటం ఈ సందర్భంగా చాలా అవసరం. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే భారతీయ వాంగ్మయం అంతా కూడా, అవి పురాణాలు అవనివ్వండి, ఉపనిషత్తులు అవనివ్వండి, ఏమైనా కూడా అనేక స్థాయిల్లో చూడవలసిన, అనేక కోణాల్లోంచి పరిశీలించాల్సిన అవసరం ఉందంటున్నారు పెద్దలు. అంటే అసలు వాంగ్మయానికి ఉన్న లక్షణమే అదిట. ఇప్పుడు మనకి అక్షరాలు ఉన్నాయి. అక్షరము అంటే ఏమిటి? ఆ నుంచి క్ష వరకు ఉన్నవి అక్షరాలను అంటున్నాం మనం. ఈ ఆ నుంచి క్ష వరకు ఉన్న అక్షరాలని ఎలా వాడుకోవాలి మనం అంటే, అక్షరాల్ని భాష కోసం, భావ వ్యక్తీకరణ కోసం వాడుకోవాలి. కాదు కొంచెం ముందుకు వెళ్తే వాక్య నిర్మాణం కోసం, గ్రంథరచన కోసం, జ్ఞానాన్ని మనం ప్రసారం చేయటం కోసం వాడుకోవాలి. బాగుంది. ఇంకా లోతుకు వెళ్తే ఇంకా ఏం చేయొచ్చు అంటే, దివ్యమైనటువంటి గ్రంథాలని మనం అధ్యయనం చేయడానికి కూడా అక్షరాలే మనకు ఆధారం. కాదండి, లౌకికమైన ప్రయోజనం ఏదన్నా చెప్పండి, అది కూడా ఉంది. మొన్న ఈ మధ్యనే మనం ఒక పెద్ద ఆయన చెప్పినటువంటి విషయం చూసాం. కేవలము స్వరంలో ఈ గాఖాయిని టాటాడాఠానా వీటిని పలకటంలో మనకి జరుగుతున్న లాభం ఎంతో వారు చెప్పారు. ఆ మధ్య ఒక న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ఒక ఆయన ఏమండి నాకు నరాల బలహీనత ఉందా చూడండి అన్నాడు. దీనికి పెద్ద టెస్ట్ ఏం అక్కర్లేదు, నేను ఒక మాట చెప్తాను అనండి అన్నారు ఆయన డాక్టర్ గారు. ఆయన కూడా చదువుకున్నవాడు, పండితుడు ఆయన. దృష్టజుమ్నుడు అన్న మాట ఒకసారి అనవయ్యా నువ్వు అన్నట్ట. ఈయన అనలేకపోయాడు. ఉంది, నీకు నరాల బలహీనత తెలిసిపోయింది కదా అన్నట్టు. అంటే లౌకిక ప్రయోజనం ఉందని చెప్తున్నారు. నోరారా 100 పద్యాలు వచ్చిన వాడికి అనారోగ్యం ఉండదు అన్నది ఒకనొక స్టడీలో తేలినటువంటి విషయం. అంటే అక్షరాలకి లౌకిక ప్రయోజనం కూడా చూపించగలిగారు. ఈ విషయం నేను ఎందుకు ప్రస్తావన చేస్తున్నానంటే, సనాతన ధర్మాన్ని అనుష్ఠిస్తున్న మనము ఈరోజు సనాతన ధర్మాన్ని ప్రచారం చేయాలి అనే మాట చెప్పే స్థితికి దిగజారిపోయాం. ఎందుకు వచ్చింది ఈ సమస్య మనకి అంటే, సనాతన ధర్మం మన జీవితాల్లో లాభం చూపిస్తుందన్న విషయాన్ని మనం ప్రూవ్ చేయలేకపోతున్నాం నెక్స్ట్ జనరేషన్. సనాతన ధర్మం అంటే ఇలా గొప్పది, అలా గొప్పది, రామాయణం అంటే ఇది, రాముడి అంటే ఇది, ఇన్ని విషయాలు చెప్తున్నాం. కానీ ఇవన్నీ తెలిసిన వాడు ఒకడు అక్కడ ఉంటే, ఒక హిందువుగా బతికితే, రామకథ వింటూ జీవిస్తే వాడి జీవితంలో ఎంత అందం కనిపించాలి, ఎంత సౌఖ్యం ఉండాలి, ఎంత దుఃఖరాహిత్యం ఉండాలి. ఇవి దొరకని స్థితి మనకు ఎందుకు దక్కుతోంది? ఈ ఆలోచన కూడా పరిశీలన చేస్తూ ఈరోజు మన కొన్ని విషయాల్ని మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. రామాయణాన్ని కూడా ఇందాక మనం చెప్పినట్టుగా అక్షరాలకి అనేక కోణాల్లో ఎలా పరిశీలన చేసాం. ఇందాక అక్షరాలు ఇంకొక మాట కూడా చెప్పుకోవాలి. ఇక్కడ దాకా చెప్పిన సనాతన ధర్మం ఇంకొంచెం లోతుకు కూడా తీసుకువెళ్ళి చూస్తే, నువ్వు సాధకుడివై నిలబడితే ఏ మంత్రాన్ని నీ గురువు నీకు ఉపదేశించాడో ఆ మంత్రాన్ని ఈ అక్షర రాశితోటి సంపుటీకరించి జపం చేయవయ్యా, అద్భుతమైన ఫలితాలు దక్కుతాయని చెప్పారు.
గురువుగారు నీకు పంచదశి మంత్రం ఇచ్చారు, జపం చేస్తున్నావు, చాలా కాలం నుంచి జపం చేసావు. వేగవంతంగా ఫలితం పొందాలంటే ఏం చేయాలట? ఇందాక నేను చెప్పిన ఆ అక్షరాలని సంపుటీకరించాలట ఆ మంత్రంతో. అలా జపం చేయి, 40 రోజులు చేయి, అద్భుతమైన ఫలితం వస్తుందని చెప్పారు మా గురువు గారు సామవేద వారు. అంటే ఏమి ఈ బోధ? దీంట్లో ఉన్న రహస్యం ఏమి? అక్షరాలవే ఉపయోగించుకుంటున్న కొద్దీ దాని యొక్క ఫలితం హెచ్చు స్థాయిలో దక్కుతోంది. రామాయణం అదే. రామాయణం మహాకావ్యం. కావ్య స్థాయిలో చూసి దాన్ని ఆనందించవచ్చు, తప్పేం లేదు. కావ్యంగా చూసి దాంట్లో శ్లోక మాధుర్యము, అందులో వ్యక్తీకరించే భావాల యొక్క వైభవము, వీటన్నిటిని మనం పరిశీలన చేస్తూ రావచ్చు, ఆనందించవచ్చు. ఆ ప్రయోజనానికి తక్కని విలువ ఉండనే ఉన్నది. కానీ రామాయణాన్ని వినగా 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 ఒక సందర్భంలో మరొక కోణాన్ని చూడాలి. రామాయణం మానవుడి కథ. రామాయణం మనకి ఎలా దక్కింది అంటే, వాల్మీకి మహర్షి మానవుడంటే ఇంత ఉత్తముడు కదా, ఇన్ని గొప్ప లక్షణాలు ఉన్నాయి కదా, ఎన్నో గొప్ప విషయాలు సాధించుకోగలిగిన పాసిబిలిటీ ఉన్నవాడు కదా మనిషి అంటే, ఇప్పుడు నేనున్న కాలంలో మహాత్ముడైన మనిషి ఎవరన్నా ఉన్నారా అని అడిగాడు. ఇది మనం అర్థం చేసుకోవాల్సింది. అంటే ఒక మనిషి కోసం వెతకటం మొదలు పెడితే రామాయణం వచ్చింది. ఎలాంటి మనిషి కోసం? అరే మనిషి అంటే గొప్పవాడంటే 16 లక్షణాలు కనీసం ఉండాలి అని మహర్షి అనుకున్నారు మనసులో. కోన్వస్మిన్ సాంప్రతంలోకే గుణవాన్ కశ్య వీర్యవాన్ అంటూ 16 లక్షణాలు చెప్పి, ఇలాంటి లక్షణాలు ఉన్న మనిషి ఉంటే చూపించవయా అని అడిగాడు. అది అలా తలుచుకున్నాడు. ఇలాంటి గొప్ప కోరిక మనసులో కలిగితే సమాధానం చెప్పడానికి మహర్షి దిగి వస్తాడు గురువు. అలా వచ్చాడు నారద మహర్షి. ఆయన వచ్చి 16 లక్షణాలు ఏంటయా, 64 లక్షణాలు ఉన్న వాడికి అని చెప్తా చూడు అంటూ ఒక గొప్ప మనిషిని మన ముందు పెట్టాడు. ఇప్పుడు రామాయణం ఎందుకోసం చదవాలి? మానవ జీవితంలో ఉన్న భావోద్వేగాలన్నింటినీ మనం ఎలా డీల్ చేయాలో చూడాలి. అంటే నాకు ఈ కష్టం వచ్చింది, నాకు ఈ దుఃఖం వచ్చింది, లేదా గొప్ప శత్రుత్వం వచ్చింది, ఎలా డీల్ చేయాలి? రామాయణం చదువు. ఇప్పుడు నేను రామాయణం చదువుతున్నాను అంటే నిత్య జీవితంలో నేను వ్యవహరించే తీరులో మార్పు కనిపించవద్దా? ఒక శత్రువు నా ఎదురుగుండా నిలబడితే నేను వాటితో వ్యవహరించే తీరులో ఒక ఉదాత్తత రావద్దా? ఒకానొక కష్టకాలం నా ముందు తారసపడితే దాటడానికి నా దగ్గర ఉన్న స్థైర్యానికి కారణం రామాయణం కాకూడదా? ఈ రకమైనటువంటి ఆలోచనని మనం చెయ్యమని చెప్తున్నాడు వివేకానందుడు. మన జగద్గురులందరూ అదే చెప్పారు. స్వామి తత్వవిధాన సరస్వతి వారు ఒక అద్భుతమైన గ్రంథం రాశారు. భారతదేశం అంటే సాధకుల భూమి. సాధకుడై నిలబడటానికే ఈ జీవితం ఉంది. దానికి పాశ్చాత్యులప్పుడు ఒక మాట చెప్తూ ఉంటారు. వాళ్ళు అంటారు, యు ఓన్లీ లివ్ వన్స్. నువ్వు ఒకటే జీవితం ఉందాయా నీకు, ఈ జీవితంలో ఆనందించు, హాయిగా అనుభవించు అన్న అర్థంలో వాళ్ళు చెప్తారు. మనము అదే చెప్పాలి. యు ఓన్లీ లివ్ వన్స్. మళ్ళీ మనిషిగా పుడతావు లేదో తెలియదు, క్షణంలో జారిపోవచ్చు అవకాశం. ఇప్పుడు చిక్కింది అవకాశము. రామకథ వినొచ్చు, జీవితాన్ని దిద్దుకోవచ్చు, ఉత్తమ స్థాయికి వెళ్ళిపోవచ్చు. కాబట్టి ఇవాళ జీవితాన్ని ఒక సాధనగా, సాధకుడిగా మారటమే మన అందరికీ ఉన్న ఒకే ఒక్క మార్గం. ఇది డిజైరబుల్ కాదు, వీలైతే ఉండండి కాదు, ఇలా ఉండి తీరాలన్నది మనం పెట్టుకోవాల్సిన నియమం. ఎందుకండి? మనం జీవితాన్ని సఫర్ అవుతున్నాం కాబట్టి, మన జీవితంలో దుఃఖం ఉంది కాబట్టి, కష్టం ఉంది కాబట్టి. కాబట్టి ఇందాక నేను చెప్తున్నట్టు తత్వవిధాన శాస్త్రి స్వామి ఒక మాట అన్నారు, ఈ దేశంలో గొప్ప గొప్ప సాధకుల కోసం వెతకాలంటే నువ్వు ఆశ్రమాలకి మఠాలకి వెళ్ళక్కర్లేదయా, సామాన్యమైన హిందువు జీవితం చూడు. ఇక్కడ చివరికి చిన్న చిన్న ఈ మన బాత్రూంలో కడిగేటువంటి వారి జీవితాన్ని కూడా ఉద్ధరించుకునే మార్గం ఇక్కడ సాధనా మార్గంగా ఎలా మలుచుకోవచ్చో పెద్దలు చెప్పారు. ధర్మవ్యాధుడి కథ అదే కదండి. అంటే మనందరికీ దారి చూపించేందుకు వచ్చినటువంటిది రామాయణం. ఏ గ్రంథమైనా అదే పరిస్థితి. కాబట్టి కావ్య స్థాయిలో దాన్ని ఆనందించడం ఒకటైతే, క్రమక్రమంగా దాన్ని ఆస్వాదించటం మాత్రమే కాకుండా మానవ సంబంధాల యొక్క ఉత్కృష్ట స్థితిని పరిచయం చేసుకోవడానికి కూడా దాన్ని వాడుకోవాలి మనం. అంతేనా అండి? కాదయ్యా. ఇందాక సాధన అన్నావే నువ్వు. సాధన అన్నప్పుడు ఎలా చేయాలి? నేను సాధన అంటే ఏం చేస్తానండి? మంత్రజపం చేయాలా, లేకపోతే నేను యజ్ఞాలు చేయాలా, హోమాలు చేయాలా, తపస్సులా, భక్తి ఏమిటి? కాదు. ఆధ్యాత్మికత అనేది
ఇట్ ఈస్ అన్ యాటిట్యూడ్ టువర్డ్స్ లైఫ్ అని చెప్తున్నారు. ఇట్ ఈస్ అన్ ఓరియంటేషన్, ఇట్ ఈస్ అన్ యాటిట్యూడ్ టువర్డ్స్ లైఫ్. నిత్య జీవితంలో నీకు తారసపడే వ్యక్తితో నువ్వు ఎలా వ్యవహారం చేయాలి, నీ జీవితాన్ని నువ్వు ఎలా సరిదిద్దుకోవాలి, దీంతో ఎలాంటి డీలింగ్ పెట్టుకోవాలో తెలియటం పేరు ఆధ్యాత్మికత. దాని పేరే సాధన. కాబట్టి ఒక సాధకుడిగా నువ్వు నిలబడవలసి ఉంది. జీవితాన్ని సాధనగా మలుచుకోవటం అన్న రహస్యాన్ని తెలుసుకోవాలి. ఇప్పుడు రామకథ అటువంటి ఒక సాధకుడిని మన ముందు చూపిస్తోంది. మనం ఇలా చేయొచ్చా అండి, ఇలా చూడొచ్చా? చూడొచ్చు అని చెప్పారు పెద్దలు. చెప్పినటువంటి మాటల ఆధారంగానే నేను ఈ విషయాన్ని మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నాను. ఇది నా స్వకోపాల కల్పితం కానే కాదు, పెద్దలు చెప్పిన మార్గం అది. ఇవాళ రామాయణం విన్నామంటే మనకి దక్కే లాభంలో ఒకటి, జీవితం ఆనందమయమైపోవాలి, మనతో బతకటం సమాజానికి బాగుండాలి. హిందువుగా నేను జీవిస్తే నా చుట్టుపక్కలందరికీ నా వల్ల దక్కవలసినటువంటి లాభాలు కొన్ని ఖచ్చితంగా ఉండి తీరాలి. ఇటువంటి జీవితం దక్కాలంటే జీవితం సాధనామయం కావాలి. ఈ ఆలోచనని మనం ముందుంచడానికి రామాయణం ఎట్లా ప్రయత్నం చేస్తుందో చిన్న విషయం. మనం రాముడు ఇందాక మనం చెప్పినట్టుగా స్వయంగా నారాయణుడు అయి ఉండి కూడా మనిషిగానే వ్యవహరించవలసిన ఒకానొక కంపల్షన్తో వచ్చినవాడు. అంటే ఎట్టి పరిస్థితుల్లో తన నారాయణత్వాన్ని గుర్తించకుండా నేను మనిషినే అనే ప్రవర్తించవలసిన తీరుంది. అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే, రావణాసురుడు అడిగిన వరాల్లో ఇద్దరిని నెగ్లెక్ట్ చేశాడు ఆయన. కేవలం మనిషిగా ఉండటం మాత్రమే కాదు, మనుషుల్ని మాత్రమే కాదు, వానరులు కూడా నాకు లెక్కలేదనే అన్నాడు ఆయన. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఒక అంశం. అంటే ఇప్పుడు మనకి రాముడు మానవుడని గుర్తుపెట్టుకుని వ్యవహారం చేయటం ఎంత అవసరమో, వానరుడుగా వచ్చిన హనుమ కూడా తాను వానరుణ్ణనే వ్యవహారం చేయటం అంత అవసరం అన్నది కూడా ఇక్కడ మనం ఒకసారి ముందుగా గుర్తు చేసుకోవాలి. ఇప్పుడు మనకి హనుమస్వామి యొక్క జీవితాన్ని రామాయణం ఆధారంగా చిన్న పరిశీలన చేద్దాం. ఇవాళ మన టాపిక్ అదే. హనుమస్వామి సీతమ్మనే ఆవిడ పరాశక్తయా, నా తల్లి, నేను ఆవిడని శిరస్సు నుంచి నమస్కరిస్తున్నాను అని చెప్పాడు. ఎట్లా చెప్పాడు, దేని ఆధారంగా చెప్పాడు, ఇది ఒక చిన్న పరిశీలన మనం చేయబోతున్నాం. అంటే హనుమస్వామి యొక్క జీవితాన్ని ఒక చిన్న దృక్కోణంలో పరిశీలన చేయబోతున్నాం. నిజానికి మనకి చాలా మంది పెద్దలకి సందేహం వచ్చింది, నాకు కూడా ఓ చిన్న సందేహం కలిగింది. ఏమిటా సందేహం అంటే, హనుమస్వామి చాలా కష్టపడి శతయోజన విస్తీర్ణమైన సముద్రాన్ని దాటాడు, లంకలోకి ప్రవేశించాడు. ప్రవేశిస్తున్న సమయానికి హనుమంతుడి ఆలోచన ఎలా ఉండి ఉంటుంది, కొద్దిపాటి ఆలోచన చేసి చూద్దాం. అంటే ఆయన వెతుకుతున్నది సీతమ్మని. సీతమ్మని వెతకటానికి ఆయన దగ్గర ఏమో ఫోటో కానీ మరొకటి కానీ లేదు. ఆయనకి తెలిసిన విషయం ఏమిటి, మా రామచంద్రమూర్తి భార్య, రాముడు ఎంతటి వాడో నాకు తెలుసు, మహారాజు సామాన్యుడు కాదు, ఆయన భార్య పాపం, ఆవిడ కూడా ఒక రాజుగారి కుమార్తె, జనక మహారాజు కుమార్తె, కష్టంలో ఉందయ్యా, ఆవిడని చూడటానికి వెళ్తున్నాను, ఇలాగే కదా ఆలోచించి ఉండాలి. అంతకన్నా డేటా ఏముంది ఆయన దగ్గర? రాముడు చెప్పిన విషయాలు కొన్ని విని ఉంటే ఆయన మామూలుగా ఏమనుకోవాలి, సీతమ్మ ఒక జనక మహారాజు గారి కూతురు, పాపం కష్టంలో ఉంది, నేను వెళ్ళాలి, ఓదార్చాలి, ఇంత మాత్రమే అయి ఉండాలి. రామాయణంలో ఇంచుమించుగా ఇలాంటి కోణమే కనబడుతూ ఉంటుంది మామూలుగా చూస్తే. ఈయన వెళ్ళాడు. ఈయన వెళ్ళిన తర్వాత కష్టపడ్డాడు, వెతికాడు. వెతికిన తర్వాత ఏమైంది, చూడమే చూశాడు, అమ్మ కనిపించింది. కనిపించిన స్థితి ఇందాక నేను చెప్పినట్టుగా ఆవిడ యొక్క స్థితి ఎలా ఉంది, మలపంకధరాం దీనాం అంటూ మనం కల్పవృక్షం మన సుందరకాండలో శ్లోకాలు చదువుకుంటాం మనం. అత్యంత దీన స్థితిలో ఉంది, బాగా మాసిపోయిన బట్టలు కట్టుకుంది, దీనురాలై కూర్చుని ఉంది, చుట్టూ రాక్షసులు ఉన్నారు. స్వామి హనుమ చూస్తూ ఉండగా రావణాసుడు వచ్చాడు, ఆవిడ్ని నానా మాటలు అన్నాడు, బెదిరించాడు. వాడు వెళ్ళిపోయాడు. తరువాత రాక్షస స్త్రీలు మాట్లాడిన మాటలు వింటే మన మనసే కరిగిపోతుంది. ఏమిటయ్యా పాపం ఇంత కష్టం తల్లికి అనిపించే స్థితిలో మాట్లాడారు. వాడు దీన్ని చంపేస్తాం, తినేస్తాం, ఏ మాటలు పడితే ఆ మాటలు మాట్లాడారు సీతమ్మని. అన్ని పైనుంచి స్వామి చూస్తూనే ఉన్నాడు. చూశాక ఆయన కళ్ళపడ్డ ఒకనొక దృశ్యం ఏమంటే, సీతమ్మ, ఈ బతుకు నాకెందుకు, నాకు ఈ బతకాలనే లేదు, నేను ఆత్మహత్య చేసుకుంటాను అనే ప్రయత్నం చెయ్యటం కూడా ఆయన కళ్ళతో ఆయన చూశాడు. ఈ సిచ్యువేషన్ ఒక్కసారి మనం గమనించినట్టయితే,
మనం కళ్ళ ముందు మనకి తెలిసిన వారు, గొప్పవారు అనుకున్నవారు కళ్ళ ముందు కనబడి వాళ్ళు ఇంత దీన స్థితిలో ఉంటే మనకి మనసులో కలిగే భావాలు ఏమై ఉంటాయి? ఎలా ఉంటాయి? అంటే మనసులో కలిగే భావాలు సహజంగా అయ్యయ్యో ఎంత మహాత్మురాలి తల్లి, ఈవిడికి కష్టమేంటి అని జాలి కలగాలి, దయ కలగాలి, బాధపడాలి. ఇది కదా జరగవలసింది. ఈ కోణంలో రామాయణంలో చూసి నిజమే పాపం స్వామి చాలా బాధపడ్డారు, ఆవిడని ఓదార్చారు అంటే రామాయణం చదవటం పూర్తయిపోతుంది. అక్కడి నుంచి తర్వాత వెళ్తాం, మళ్ళీ రాముడి దగ్గరికి వెళ్తాం, ఆయన చెప్పటం అది. అయితే ఇక్కడ రామాయణంలో అలా లేదు వ్యవహారం. హనుమత్ స్వామి ఆవిడ్ని అమ్మవారిని గుర్తించిన తీరు, అక్కడ ఆయన చూసిన తీరు, పద్ధతి, వాల్మీకి మహర్షి మనకి చెప్తున్న అంశాలని మళ్ళీ ఒక్కసారి ముందు నుంచి పరిశీలన చేద్దాం. హనుమత్ స్వామి యొక్క జీవితం ఎట్లా ఉందో, దేన్ని ఆయన సాధించుకున్నాడో, ఎటువంటి గొప్ప దర్శనాన్ని పొందాడో, అమ్మ యొక్క దర్శనాన్ని వాల్మీకి ఏం చెప్పారో ఒకసారి మనం చూసుకుంటూ వద్దాం. అసలు హనుమ మనకి రామాయణంలో కనిపించేసరికి ఏ స్థితిలో కనిపించారు ఆయన అంటే, సుగ్రీవుడి యొక్క మంత్రిగా మొట్టమొదటిసారి పాత్ర మనకి కనిపించింది. ఏమన్నా మహారాజుగా ఉన్నాడా సుగ్రీవుడు? లేదు, అత్యంత దైవీయమైన స్థితిలో ఉన్నాడు. అన్నగారు చంపేస్తాడేమో అని భయపడి చెట్టుకి పుట్టకి పట్టుకుంటూ పారిపోతూ ఉంటే ఆయనతో పాటు పారిపోతున్న స్థితిలో మనకి హనుమ యొక్క పాత్ర ప్రవేశం కనిపించింది. ఇది చిత్రంగా లేదు? హనుమ స్వామి అలా ప్రవేశించాడు మన కథలోకి. ఇంచుమించుగా కాస్త అటు ఇటుగా అలాగే ఉంటుంది అది. నిజానికి హనుమంతుడి కథలో కూడా మనం ప్రారంభంలో చూస్తే ఆయన చిన్నతనంలోనే చంటిపిల్లాడిగా ఉండగానే ఒక అద్భుతమైన కార్యాన్ని ప్రదర్శించాడు. ఆకాశంలో కనిపిస్తున్నటువంటి సూర్యుడిని పండు అనుకుని ఆయన తిందామని గాల్లోకి ఎగిరినటువంటి హనుమంతుడి యొక్క వీర ప్రతాపాన్ని మన కళ్ళ ముందు ఆవిష్కరించింది రామాయణం. పైకి ఎగిరాడు ఆయన, వెళ్ళాడు, పట్టుకొస్తున్నాడు, ఆ కథ మనకి తెలుసు. అయితే ఇలాంటి ఒక ఘనకార్యం చేసిన వాడికి ఏం దక్కింది? ఋషులు అన్నారు, నాయనా నువ్వు ఇంత శక్తిమంతుడు అయితే పని జరగదు మాకు, నువ్వు నీ స్వస్వరూపాన్ని మర్చిపో అన్నారట. ఇప్పుడు చూడండి, తన స్వస్వరూపాన్ని మర్చిపోయిన వాడి ఒక పాత్రని, ఒక కథని మన ముందు పెడుతున్నాడు వాల్మీకి మహర్షి. ఇప్పుడు ఇది ఎవరి కథ అయి ఉండాలి? మీ కథ, నా కథ అదే కదూ. మన స్వస్వరూపం ఏమిటో మర్చిపోయి ఇక్కడికి వచ్చిన వాళ్ళమే కదూ మనం. స్వస్వరూపం మర్చిపోతే మిగిలిందే ఈ జన్మ. అటువంటి వాళ్ళం మనం అందరం. అంటే ఒక జీవుడి యొక్క కథను మనకి పరిచయం చేస్తున్నాడని చూడకూడదా? అలా ఆలోచన చేయకూడదా? ఇప్పుడు అలా మన స్వరూపాన్ని మనం మర్చిపోయి ఈ ప్రపంచంలో ప్రవేశించిన మనం ఎలా జీవించాలో మళ్ళీ రామాయణమే హనుమంతుడి పాత్ర ద్వారా చెప్తోంది. మీరు ఏ పరిశీలన లేకుండా మామూలుగా హనుమంతుడి యొక్క జీవితాన్ని చూసినా తన కోసం తాను ఏమన్నా చేసుకున్నాడండి హనుమ? ఎక్కడా లేదు. పద్మపత్రమివాంభస, తామరాకు మీద నీటి బొట్లా గడిపాడు. తన ధర్మం ఏమిటో తాను నిర్వర్తించాడు. ఏ పని చేయాలో అది మాత్రమే చేశాడు. ఇది హిందువుకి ఉండవలసిన ఒక లక్షణం. ఇంతటి ప్రపంచంలో తిరుగుతూ ఎంత మన పరిమితో అంత పరిమితిలోనే ఉండగలిగే శక్తిని సాధన అంటారు. ఇది గురువుల దయ వల్ల మనకి దక్కాలి. హనుమంతుడు మనకు అలాగే కనిపిస్తాడు. ఇప్పుడు ఆయన మనకి భగవద్గీత ఒక మంచి మాట చెప్తోంది. మనం భగవద్గీత సాయం తీసుకుంటే మనం ఈ ప్రపంచంలో ఎలా తిరగాలి? మనందరికీ లక్ష్యం ఏమిటి? ఈ ప్రపంచమంతా మిథ్యయ, ఇది నాకొద్దు, ఈ భోగాలన్నీ క్షణికాలు, ఈ తర్వాత నాకు ఇంకొకసారి దీంట్లోకి రావాల్సిన అవసరం ఉండకూడదు అని కోరుకుంటేనే మనం హిందువులం. మోక్షం నా లక్ష్యం అయితే నేను హిందువుని, కాకపోతే కానే కాదు. ఇప్పుడు మోక్షం కావాలి అంటే ఈ ప్రపంచంలో నా ధోరణి ఎట్లా ఉండాలి? భగవద్గీత మనకి చెప్పింది, జగద్గురువు చెప్పారు శ్రీకృష్ణుడు. యోగస్థ కురు కర్మాణి, నువ్వు ఏ పనన్నా చెయ్యి, యోగ స్థితిలో ఉండి చెయ్యి అని చెప్పారు. జాగ్రత్తగా గమనిస్తే హనుమత్ స్వామిని యోగేశ్వరుడుగా చెప్తారు. యోగాంజనేయ స్వామి మంత్రం కూడా ఉంది ఉపాసన రహస్యంలో. ఇప్పుడు యోగస్థ కురు కర్మాణి అన్న సూత్రం అంటే ఏమిటి చెప్పారు? జాగ్రత్తగా పరిశీలన చేయండి. మన గురుగారు సుబ్రహ్మణ్య స్వామి వైభవం చెప్తూ మా గురుగారు సామేద కృష్ణ గారు అద్భుతమైన విషయం చెప్పారు. మనకి యోగ కర్మసు కౌశలం అనే ఒక మాట ఉంది. కౌశలం అంటే ఏమిటి? కౌశలం అంటే జనరల్ గా మనం ఇంటర్ప్రిటేషన్ లో చెప్పుకున్నప్పుడు ఏమంటామంటే యోగ కర్మసు కౌశలం, ఒక పనిని ఎక్స్పర్టైజ్ తో చేయటం, ఒక పనిని సమర్థవంతంగా నిర్వహించడం యోగం అని చెప్పవచ్చు అన్నారు. దాన్ని తక్కువ చేయడానికి లేదు, ఆ డెఫినేషన్ కూడా కరెక్టే.
నీకు అప్పచెప్పబడ్డ పనిని సమర్థవంతంగా నిర్వహించటం ఒక యోగ స్థితే, సందేహమైతే లేదు. అయితే అంత చిన్న విషయం కాదని. కౌశలం అంటే ఏమిటి? కుశలము అన్న మాటకు అర్థం జ్ఞానస్థితి అని చెప్పారు గురువుగారు. జ్ఞానస్థితి అంటే స్వధర్మానుష్ఠానమే జ్ఞానం. నేను ఎలా ఉండాలి? ఆ స్వధర్మం ఏదో దాన్ని నిర్వర్తించే పనిలోనే ఉండాలి. మీరు ఎవరన్నా పెద్దల్ని మహాత్ముల్ని కలిసినప్పుడు నాయన కుశలమా అంటే బాగున్నావా అని కాదయ్యా, మీ స్వధర్మానుష్ఠానం సరిగ్గా సాగుతోందా అని అర్థంట. ఇప్పుడు యోగ కర్మసు కౌశలం అంటే ఏమైంది? నీవు చెయ్యవలసిన దాన్నే చేస్తున్నావా, ఎక్కువ ఏమన్నా చేసేస్తున్నావా చూసుకోవాలి. కాబట్టి నాకు నా జీవితాన్ని పండించుకునే క్రమంలో, నా జీవితం సాధనగా మారే క్రమంలో నేను ఎలా ఉండాలి? యోగ కర్మసు కౌశలం. అటువంటి కౌశల స్థితిలో, అటువంటి ఒక బ్యాలెన్స్డ్ స్టేట్ ఆఫ్ మైండ్ లో ఉండే చేశాడు. ఇప్పుడు హనుమస్వామి రామచంద్రమూర్తిని కలిసే సమయం వచ్చింది. సుగ్రీవుడు అడిగితే వెళ్ళి స్వామిని కలిశాడు. మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఇక్కడ ఒక రకంగా మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయొచ్చు. రాముడిని కలిశాడు, అన్నదమ్ములిద్దరూ అక్కడ నిలబడ్డారు. లక్ష్మణుడు రాముడు అంటే ఏమిటో కొన్ని విషయాలు చెప్పాడు హనుమస్వామికి. మా అన్నగారయ్యా, తండ్రి గారి కోరిక వల్ల తల్లిగారి ఇలా అడిగారని తండ్రి గారు చెప్పారు. ఆయన అడిగారని రాజ్యాన్ని పరిత్యజించి వచ్చేసాడు ఈయన అంటూ అన్నగారి గురించి చెప్పాడు. మొట్టమొదటిసారి హనుమస్వామిని రాముణ్ణి కలిసిన సన్నివేశం అది. ఇప్పుడు మీరు చూడండి, మనం ఒక మహాత్ముని కలుస్తాం, పెద్దలు ఎవరన్నా కలుస్తాం. కలవగానే వారి గురించి 4 మంచి విషయాలు వినగానే మనకి వారి పట్ల ఒక వినమ్ర భావం ఏర్పడుతుంది. మనం కొంచెం తగ్గి ప్రవర్తిస్తాం. ఇది మనకుండే సహజ లక్షణం, సాధకుడికి ఉండవలసిన సహజ లక్షణం. వారు మహాత్ములు, వారి దగ్గర నేను వినయంగా ఉండాలి, ఈ లక్షణం మన దగ్గర ఉంటుంది. ఇదే హనుమస్వామి అక్కడ ప్రదర్శించాడు. ఆ క్షణానికి రామచంద్రమూర్తి మహాత్ముడు, గొప్పవాడని మాత్రమే అర్థమైందేమో అనిపిస్తోంది ఈ సంఘటన వింటే. అందుకే రాజ్యంలోకి తన స్వధర్మానుష్ఠానం అనుకున్నాం కదా. ఏమిటది అంటే, తన రాజు ఉన్నాడు, రాజుకి ఈయన అవసరం ఉంది. ఇలాంటి వాడొకడు ఆ రాజుకి కనుక స్నేహితుడైతే మా ప్రయోజనం నెరవేరుతుంది అనుకున్నాడు అనుకుంటారా. హనుమస్వామి రామచంద్రమూర్తిని తీసుకొచ్చాడు. వచ్చిన వాడు ఏం చెప్పాడు వాళ్ళ రాజుకి? అయ్యా, మీ ఇద్దరి మధ్య స్నేహం ఉండాలి, ఈయన కూడా మహావీరుడు, ఈయన ఇంతటి వీరత్వం కలిగిన వాడు నీతోటి స్నేహంగా ఉంటే మనకు బాగుంటుంది అని చెప్పి వారిద్దరి మధ్య ఒక సంధి కుదిరిచాడు. అప్పటికి దాసోహం కోసలేంద్రస్య లాంటి మాటలు ఇంకా మనకి వినబడవు హనుమస్వామి దగ్గర నుంచి. ఆ క్షణానికి అంటే ఒక సాధకుడి జీవితం ఇట్లాగే ఉంటుంది అని గమనించుకోవచ్చా అన్నది ఒక సూచనగా చెప్తున్నారేమో అని నేను అనుకుంటున్నాను. ఆయన నమస్కారం చేశాడు, ఆయన ఇద్దరిని కలిపాడు, అక్కడ స్వధర్మానుష్ఠానంలో నిలబడ్డాడు. వాళ్ళిద్దరూ స్నేహితులయ్యారు. ఇక్కడ నుంచి చూడండి, రామచంద్రమూర్తి పక్కనే ఉండి ఆయనని గమనిస్తూ జీవించే ఒక అవకాశం హనుమస్వామికి దక్కింది. ఇది విషయం. గురువుతో కలిసి, మహాత్ములతో కలిసి, పెద్దలతో కలిసి జీవించటం అన్నది ఒకానొక అద్భుతమైన భాగ్యం అంటోంది సనాతన ధర్మం. సామాన్యమైన భాగ్యం అనుకోకు. వారు మాట్లాడే ప్రతి మాట, వారు చేసే ప్రతి చేష్ట, జీవితం పట్ల వాళ్ళ దృక్పథం ఏమిటి, అనేక సందర్భాల్లో వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారో గమనిస్తూ ఉండటం కన్నా గొప్ప సాధన ఏముంది జీవితంలో? అటువంటి భాగ్యం దక్కితే అది సాధన అవుతుంది. పూర్ణ ధర్మస్వరూపుడైన రామచంద్రమూర్తిని అలా దగ్గరుండి పరిశీలించే భాగ్యాన్ని దక్కించుకున్నాడు హనుమస్వామి. ఏం జరిగింది? రాముడు మాట్లాడుతున్న ప్రతి మాటని చూశాడు ఆయన. ఎట్లాంటి మాటలు చెప్తున్నాడో, ఎలా ప్రవర్తిస్తున్నాడో గమనించుకుంటూ వస్తున్నాడు. అక్కడ నిలబడ్డవాడు సాక్షాత్తు ధర్మస్వరూపుడు కాబట్టి అద్భుతమైనటువంటి బోధ బయటికి చెప్పకుండానే జరిగిపోయింది హనుమస్వామికి. ఆయన జీవితాన్ని దిద్దుకోవటం మొదలైపోయింది. సాధకుడు తన జీవితాన్ని పండించుకునే ప్రయత్నంలోకి వచ్చేస్తున్నాడు ఆయన. హనుమస్వామి దగ్గరుండి చూశారు. అందుకే నేను దీనికి ఒక లింక్ కూడా ఎక్కడ కనబడుతుందంటే, విభీషణ శరణాగతి జరిగినప్పుడు హనుమస్వామిని అడుగుతారు రామచంద్రమూర్తి స్వామి, నాయన నీ ఒపీనియన్ ఏమిటి, వచ్చిన వాడి గురించి నువ్వేమంటావు అంటే, మనం ఒపీనియన్ అడిగితే ఏమంటావు? అయితే నా ఒపీనియన్ ఏంటంటే అని కదా మొదలు పెట్టాలి. ఆయన అలా స్వామి నీకు తెలియదుందా, నీకు నా సాయం అవసరం, నా మాట అవసరమా? అవసరమే లేదు. అయితే నాకు ఒక అనుభవం ఉంది, దాన్ని నీతో చెప్తున్నాను అన్నారు. ఇది సాధకుడికి ఉండవలసినటువంటి అహంకార రాహిత్యం. సనాతన ధర్మంలో
నేను ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నాను అని మనం ఎవరన్నా క్లెయిమ్ చేయాలంటే మన దగ్గర 2 లక్షణాలు ఉండాలట. ఇందులో మొదటి లక్షణం వివేకానందుడు చెప్పాడు. ఆయన అంటాడు, ఎవరన్నా నేను ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నానండి అంటే ఒక్కసారి ఆయన మొహం వంక చూడు. ఆయన మొహం వంక చూడు. ఆయన ముఖంలో ఆనందం కనబడుతుంది అనుకో, అంతో ఇంతో ఆధ్యాత్మిక జీవితంతో పరిచయం ఉందని ఒప్పేసుకోవచ్చు. ఆయన మొహం అంతా కనుక బాధతో కష్టంతో గుంగిపోతుంటే ఇంకా ఆధ్యాత్మికత ఉంది ఆ జీవితంలో అంటాడు వివేకానందుడు. అంటే హిందువుగా పుట్టి బతికితే మన ముఖంలో ఆనందం ఉండాలి, మనతో బతకటం ఆనందం అవ్వాలి. ఇది మనం పట్టుకోవాల్సిన మొట్టమొదటి పాయింట్. రెండవ ప్రధానమైన సూత్రం ఏంటంటే కర్తృత్వ భావన లేకుండా జీవించు. నేను చేస్తున్నానన్న భావన లేనే లేదు. నా చేత స్వామి చేయిస్తున్నాడు. ఇది శరణాగతికి సంబంధించిన ఒకానొక దివ్యమైనటువంటి భావన. కర్తృత్వ భావన లేకుండా భగవదర్పణ బుద్ధితో జీవించటం పేరే ఆధ్యాత్మికత. అదే సాధన. అదే మనందరం పట్టుకోవాల్సిన విషయం. కాబట్టి ఇటువంటి సాధనని చేసుకునే క్రమంలో మనలో జరిగేటువంటి మార్పు పేరే ఆధ్యాత్మికత. ఇలా ఉంటే కర్తృత్వం నాది ఉంది అనగలిగితే ఎలా అన్నాడు హనుమ చూద్దాం మనం. దీంతో పాటుగా ఎదురుచ్చా లాభ సంతుష్టి ఉండాలి. ఏది దొరికితే దాంతో ఆనందించగలిగేటువంటి నిత్యతృప్తుడై జీవించటమే ఆధ్యాత్మిక సాధన. హనుమత్ స్వామిలో ఈ లక్షణాలన్నీ కనబడుతున్నాయో లేదో మీరే పరిశీలన చేసుకోండి. నేను ఈ విషయాలన్నీ రామాయణంలో ఒక్కొక్క శ్లోకం ఎత్తి చూపించాలంటే నాకు కనీసం ఒక 2 నుంచి 3 గంటలు పట్టేటువంటి వ్యవహారం ఇది. కానీ నేను చెప్తే అర్థం చేసుకోగలరు, మీరు పట్టుకోగలరు. కాబట్టి సూచనాప్రాయంగా నేను ముందు ఉంచేటువంటి విషయం ఏంటంటే హనుమత్ స్వామిలో ఈ లక్షణాలన్నీ కొట్టొచ్చినట్టు కనబడతాయి. ఇలాగే ఆయన జీవితాన్ని గడుపుతూ వచ్చాడు. రామచంద్రమూర్తిని పరిశీలించాడు. పరిశీలిస్తున్న కొద్దీ రామచంద్రుడి మీద గౌరవం పెరిగిపోతుంది ఆయనకి. ఎంతటి రామచంద్రుడయ్యా, ఏం మహానుభావుడు, ఇలాంటి వాడి దగ్గర కదా నేను ఆయనతో కదా స్నేహం చేస్తున్నాను అనుకున్నాడు. క్రమక్రమంగా రామచంద్రమూర్తి మీద ఉన్న గౌరవం కాస్త యథారాఘవ నిర్ముక్త అని చెప్పేదాకా వెళ్ళాడు. నేను రాముడు వదిలిన బాణాన్ని, శక్తి నాది కాదు బాణం వేసిన వాడిది అని చెప్పినట్టుగా అక్కడ దాకా వచ్చాడు. ఈ క్రమం ఇలా జరుగుతూ ఉంటే నేను గురువు గారిని చూడటం కాదు, గురువుగారు నన్ను చూస్తాడు. ఇలా ఈయన చూస్తుంటే రామచంద్రమూర్తి చూడనే చూశాడు. ఇతను ఎంతటి వాడు ఆయన కూడా చూసుకున్నాడు కాబట్టి అంతమంది వానరులు వారేం సామాన్యులు కాదు. అమ్మని వెతకడానికి బయలుదేరితే ఈయన్ని పిలిచాడు. నాయన ఇదిగో నేను అంగుళీకని నీకు ఇస్తున్నాను అన్నాడు. కథాపరంగా అంగుళీకి ఇవ్వటం దాని యొక్క సిగ్నిఫికెన్స్ ఉండదే ఉంది. కానీ అంగుంలా తీతి అంగుళేక అంటే అంగుం అంటే శరీరాన్ని ధరించిన వాడు పరమాత్మ. అంటే భగవద్ అన్వేషణ బుద్ధి పేరు అంగుళీకమని పెద్దలు వ్యాఖ్యానం చేశారు. ఇక్కడ ఈ పనిదిగో ఇది వెళ్ళు అన్వేషణ చేయి అంటూ రామచంద్రమూర్తి గురువై నిలబడ్డాడా హనుమస్వామికి అని అనుకోకూడదా మనం? అనుకుని ఆయన చేతిలో అంగుళీకం పెట్టినటువంటి రామచంద్రుడు వెళ్ళి సీతమ్మని వెతకవయ్యా అని పంపించాడు. నీకు దొరుకుతుంది అని ఆశీస్సులు ఇచ్చినట్టు అవలేదా? ఇప్పుడు గురువు నీకొక ఉపదేశం చేశాడు, దారి చూపించాడు. సాధకుడికి ఇంకంతకన్నా ఏం కావాలండి? దొరికేసింది దారి. ఈ దొరికిన దారిలో నన్ను నేను పండించుకుంటా. ఎంత దూరం వెళ్తా? ఎంత దూరమైనా వెళ్తా. ఇక్కడి నుంచి మీరు హనుమస్వామి జీవితాన్ని పరిశీలన చేయండి. అత్యద్భుతమైనటువంటి మార్పు కనబడుతుంది. ఏమిటి కనిపించాలి? అత్యద్భుత మార్పు అంటే ఏమైపోతాడు సాధకుడు, ఎలా మారిపోతాడు అంటే రెండింటిని వదిలేస్తాడని చెప్పారు. అహంకారము మమకారం ఈ 2 వదిలిపెట్టేస్తాడు. ఇప్పుడు మీరు తర్వాత జరిగిన కథంతా చూడండి. మైనాకుడు కనిపించాడు. మైనాకుడు, నాయనా నువ్వు ఇంతవాడివి అంతవాడివి, మీ నాన్నగారు కూడా నాకు సాయం చేశారు అంటే సాధకుడికి అలా చిన్న ఫలితాలు దక్కుతాయి సాధనలో. నమస్కారం పెట్టి తప్పుకున్నాడు ఆయన. ఇది ఆధ్యాత్మిక మార్గంలో ఒక మెట్టు పైకి ఎగిరాడు. అసలు ఆ ముందు శ్లోకంలోనే మనకు ఒక అద్భుతమైన మాట చెప్పారు మహర్షి. ఏష పదమన్వేష్టం చారణాచరితే పధి. హనుమంతుడు ఆకాశంలో వెళ్ళాడు అని మామూలుగా అర్థం చేసుకో, నిజమే, కరెక్టే. కానీ ఏ మార్గం అది? యోగులు సాగిన మార్గం అది. చారణులు వెళ్ళిన మార్గమయ్యా, అందులో వెళ్తున్నాడు ఆయన. ఇప్పుడు అలా చూడు అని చెప్పటం లేదా? ఇప్పుడు అలా చెప్తే ఆయన వెళ్ళాడు, మైనాకుడిని దాటాడు. నాగమాత సురస, నా అగము, అగమంటే స్థిరత్వాన్ని, నా స్థిర బుద్ధిని చిలింపచేసేటువంటిది సురసం అది. దానిని కూడా దాటాడు. తనకున్న శక్తులతో ఆ తల్లిని ప్రసన్నం చేసుకుని ముందుకెళ్ళాడు. 3వది సింహిక, హింసించే లక్షణం కలిగినటువంటి పరీక్షలు తట్టుకునే స్వభావము. ఇవన్నీ సాధనలో ఎలా దాటాము?
ఆయన ఎక్కడా కూడా నా శక్తి అని అనుకోలేదు. మనకి కూడా జీవితంలో గురుగారు ఇచ్చినటువంటి పని, పెద్దలు ఇచ్చినటువంటి మన జీవితాన్ని పండించుకునే క్రమంలో వదిలిపెట్టవలసింది అహంకార రాహిత్యమే. దీనికి స్పష్టమైనటువంటి ప్రూఫ్ మనకి ఎక్కడ దొరుకుతుందంటే, లంకిణి దగ్గర ఆయన మాట్లాడినప్పుడు ఎంత తగ్గి మాట్లాడాడండి. స్వరూపం తగ్గించుకోవటం మాత్రమే కాదు, స్వభావరీత్యా అమ్మా ఒక్కసారి లోపలికి వెళ్ళి చూసొస్తాను, నన్ను వదిలే తల్లి, అందంగా కట్టుకున్నారు కదా అన్నంత తగ్గి మాట్లాడాడు. ఇది చిన్న విషయం అని అనుకోకూడదు. కార్యసాధకుడు లక్షణంగా చూడటం ఒక వంతు అయితే, ఇది సాధకుడికి సహజ లక్షణం అవుతుంది. తన అహంకారాన్ని ఎప్పుడో వదిలేశాడు, రాసి 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 అరంగొట్టేశాడు. ఇక అహంకారమే లేదు. అందుకనే లోపలికి ప్రవేశించాడు. ఎట్లాంటి లంకా నగరంలోకి వెళ్ళాడు, సాక్షాత్తు రామచంద్రమూర్తి చెప్పాడు, అప్పుడు స్వర్ణమయీం లంక, సామాన్యమా లంక, కళ్ళు చెదిరిపోయేటువంటి వైభవాన్ని కలిగింది, సంపదలు కలిగింది. దాంట్లో తిరగటం మొదలుపెట్టాడు. దేన్ని వదిలిపెట్టాల, అన్ని చూశాడు. ఎలా చూశాడు అది ముఖ్యం. సాధకుడై చూశాడు. దేని ప్రభావం తన మీద లేదు. చేయవలసిన పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. కళ్ళ ముందు అద్భుతమైన సంపదలు కనబడుతుంటే దేని మీద దృష్టి సారించకుండా ముందుకెళ్ళిపోయాడు. ఏమాత్రం చెలించరా, వెళ్ళాడు వెళ్ళాడు వెళ్ళాడు, ప్రయత్నం చేశాడు. అక్కడ అనుకున్నాడు. ఎంత అందమైన శ్లోకం చెప్పారు వాల్మీకి మహర్షి. తదున్నసం పాండురదంతమవ్రణం శుచిస్మితం పద్మపలాశలోచనం రక్షేతదార్యావదనం కదాన్వహం ప్రసన్న తారాధిపతుల్య దర్శనం. అక్కడ చెప్పారు రహస్యం. ఆ వారిని ఇప్పుడు చూస్తాను అనటం కాదు, అక్కడ చెప్పుకున్న ఆ మాటలోనే ఎలాంటి దర్శనాన్ని కోరుకున్నాడు ఆయన చెప్పారు. ఎంత తపన పడ్డాడు. చివరికి అక్కడ ఒక మాట అంటాడు, అమ్మ కనిపించకపోతే ఇంక జీవించడం అనవసరమయ్యా, నా జీవితం పట్ల కూడా నాకు కోరిక లేదు. ఇది సాధకుడి యొక్క మరో లక్షణాన్ని తట్టి చూపిస్తోంది మనకి. అమ్మ కనబడకపోతే నాకు జీవితమే వద్దు. హస్తాదాన ముఖాదాన, ఏదో చేతికి అందింది ఏదో పట్టు అది తిని బతుకుతా ఒకవేళ జీవించవలసి వస్తే. వివిక్త సేవీల క్వాసి అర్థం తెలియట్లా. మనకి భగవద్గీతలో చెప్పినట్టుగా ఏదో తింటాం, బతకటం కోసం తింటాను, జీవితం అంతా సాధన మార్గంలో బతుకుతాను అంటున్నాడు. ఆ స్థితి వచ్చిన తరువాత ఆయనకి స్ఫురణ కలిగింది. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ దశ్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమాదినేభ్యో నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్య అంటూ శరణాగతి యొక్క పరాకాష్ఠకి చేరిపోయాడు. స్వామి, నీ అనుగ్రహం లేకపోతే నాకు ఇది జరిగే పని కాదయ్యా, నువ్వే చూపించాలి. అది ఆ స్థితికి చేరిన తరువాత అమ్మ కనిపించింది. అమ్మ కనిపించింది. అక్కడ కనిపించిందని ఆయనే చెప్పాడు. నేను చూశాను అమ్మనే అనలా, అమ్మ కనిపించింది నాకు అన్నాడు. దర్శనం కదది, అది దివ్యమైనటువంటి దర్శనం ఆయనకి దక్కింది. మన భాగ్యం ఏంటంటే, తెలుగులో విశ్వనాథ సత్యనారాయణ గారు అద్భుతమైనటువంటి శ్లోకం చెప్పారు. ఆయన అంటారు, చేతమునందు పూర్వమున శ్రీరఘురాము నెరింగినట్టునే తలపోసినాడా, నేడు ఈ యమగాంచిన ఎంత సర్వం అజ్ఞాతముగా కనుండెడను సంగతి నాకెరుంగనయ్యడు, సీత నెరుంగకుండా రఘుశేఖరుడు అర్థము కాడు పూర్తిగా అని చెప్పనే చెప్పాడు, డిక్లేర్ చేశాడు. అరే ఈవిడిని తెలుసుకోకపోతే, ఈవిడేమిటో అర్థం కాకపోతే నా రాముడేం అర్థం ఉంటాడయ్యా. అప్పటికే దాసోహం కోసలేంద్ర దాకా వచ్చేసిన వాడు ఇప్పుడు అమ్మని చూసి ఏమని గుర్తుపట్టాడు, ఈవిడి గురించి తెలియకపోతే నా రాముడు అర్థమే కాదయ్యా అన్నాడు. ఇది ఒక సాధకుడి యొక్క పూర్ణ స్థితి. అల్లా నిలబడ్డాడు కాబట్టే అమ్మ దర్శనమైంది. మామూలుగా మనం అందరిలాగే మనము చూస్తాం. మహాత్ములు వస్తారు, పెద్దలు వస్తారు, ఏ సద్గురు శివానందమూర్తి గారో ఏ సామవేద శర్మ గారు ఎదురుకుండా కనబడతారు, అందరూ దండం పెట్టుకెళ్ళిపోతారు. మనము పరవశలమైపోతాం, లొంగిపోతాం, వారి పాదాల చెంత వారిపోతాం. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? ఒక సాధకుడికి మాత్రమే దక్కే ఒక ఫలితం. ఇందాక నేను చెప్పిన రీతిలో జీవితాన్ని గడుపుకున్న వాడికి దక్కే భాగ్యమే ఇది. ఇది ఎప్పుడుంది? అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది, ఎప్పుడు ఉంది. స్వభావ దర్శనం అన్నారు గురుగారు దీన్ని. ఇటువంటి దర్శనాన్ని కనుక మనం పొందగలిగే స్థితి ఇప్పటికి చూడండి. మీకు ఈజీగా అర్థం చేసుకోవాలంటే, దత్త సాంప్రదాయంలో గురువులు ఉంటారు. భారతదేశంలో చాలా మంది సాధకులకి ఇది పరిచయం. ఆ గురువులు కనబడతారు. కనబడితే మీకు నాకు ఆయన బెచ్చగాడుగానో ఏదో ముసుగు ఎత్తుకుంటున్న ఆ స్థితిలోనో ఓ పిచ్చివాడుగానో కనబడతాడు. మనం ఒకసారి అసహించుకుంటాం, ఏదో డబ్బులు వేస్తాం, ఏదో దూరంగా వచ్చేస్తాం. ఆయన్నే ఒక సాధకుడు చూస్తాడు.
నా గురువయ్యా అంటాడు. పాదాల మీద పడదామని ప్రయత్నం చేస్తాడు. ఆ గురువు రాళ్ళేస్తాడు, కొడతాడు, కాలుతో తంతాడు. ఇన్ని కథలు మనం వినలే. దత్త సాంప్రదాయంలో దొరికిన కథల, జగద్గురువుల కథలన్నీ అవే కదా. అటువంటి గురువు దత్తుడు ఆ రూపంలో వచ్చాడని పట్టుకోగలిగిన శక్తి ఈ దేశంలో సాధకుడికి మాత్రమే దొరికే విషయం. అహంకారం పూర్తిగా అరిగిపోయి నేననేది లేదు అనే స్థితికి సాధకుడు చేరిన తరువాత, ఇందాక హనుమంతుడి జీవితం అంతా అట్లాగే కనబడుతుంది. మీకు హనుమంతుడి జీవితం అంతా అదే మెసేజ్ కనబడుతుంది. అట్లా నిలబడిపోయాడు కాబట్టే ఆ అమ్మ యొక్క అపూర్వమైన అద్భుతమైన దర్శనం ఆయనకు దొరికింది అని మనకు అర్థమవుతోంది. ఇది రామాయణంలో మనం పట్టుకోవాల్సిన ఒక ప్రధానమైన కోణం కాదా? ఇలా రామాయణాన్ని చూడకూడదా? హనుమ సాక్షాత్తు రుద్రావతారం, సందేహమే లేదు. హనుమని తక్కువ చేసి మాట్లాడే పరిస్థితి కానే కాదు. నేను ఆ ప్రయత్నం కూడా చేయను, కల్లో కూడా ఆలోచించను. కానీ వివేకానందుడు చెప్పినట్టు మన గ్రంథాలన్నీ ఈ రోజు మన జీవితానికి ఉపయోగించాలంటే, ఇంతటి కాంప్లికేటెడ్ వరల్డ్ లో మనం తిరుగుతూ జీవితం యొక్క కష్ట నష్టాలను అనుభవిస్తూ ఈ జీవితంలో మనకి దారి ఏదని వెతుక్కుంటున్న సమాజానికి హిందూ ధర్మం చేసే ప్రధానమైన బోధ, ఈ సమాజంలో ఎలా తిరగాలో, ఎలా బతకాలో, ఎలా జీవించాలో కనుక మనకి అర్థం చేసుకుంటూ వెళ్తే అది మన జీవితాన్ని దిద్దుతుంది. మనకి లోపల శాంతిని, ప్రశాంతతని అందించేటువంటి ఒక సాధనమై కూర్చుంటుంది. గురుగారు అదే చెప్పారు, శివానందమూర్తి గారు మాట్లాడతారు. ఇట్ ఈస్ అన్ యాటిట్యూడ్ టువర్డ్స్ లైఫ్. స్పిరిచువాలిటీ ఇస్ నథింగ్ బట్ అన్ యాటిట్యూడ్, నథింగ్ మోర్ దాన్ దట్. నువ్వు ఏ సాధనన్నా చేయి, ఏ గురువునన్నా ఆశ్రయించు, కానీ మన యాటిట్యూడ్ ఏమిటి జీవితం పట్ల? అమాసింగ్ వెల్త్, లేకపోతే మన పేరు కోసం, వాటి కోసం నాదైనటువంటి ఒక అహంకార ప్రవృత్తిని నిలబెట్టుకునే స్థితి ప్రపంచమంతా ఉంది. మన దగ్గర ఏంటి? ఎవరి దగ్గర లేదు. హిందువుల దగ్గరికి వచ్చేటప్పటికీ ఏమిటయ్యా వీళ్ళ గొప్పతనము అంటే, నా కోసం నేనేమి చేసుకున్నాయా, నాకు అన్ని ఇచ్చేవాడు అప్పుడు ఉన్నాడు, నేను ఆయన మీద ఆధారపడ్డాను అంటాడు. నీవే తల్లివి తండ్రివి, నీవే నా తోడు నీడ, నీవే సఖుడవు అని మనకి చిన్నప్పటి నుంచి ఎందుకు నేర్పించారు? అన్నీ ఆయన అడగాలట, అన్నీ ఆయన్ని అడిగి తీసుకోవాలట. అడుగు, ఇచ్చి తీరతాడు. ఇవ్వకుండా ఉండలేని తత్వం పేరు ఈశ్వరుడు అన్నారు శివానందమూర్తి గారు. అటువంటి ఒక అద్భుతమైనటువంటి ధర్మంలో పుట్టి హిందువుగా బతుకుతూ మనం మన జీవితాన్ని సాధనాపరంగా మలుచుకోవటానికి చేసేటువంటి ప్రయత్నం, మనం ప్రయత్నించి తెలుసుకోగలమా? లేదు. గురువుల అనుగ్రహం, పెద్దల అనుగ్రహం, రామచంద్రమూర్తి అనుగ్రహం కావాలి. కానీ వీటన్నిటి వెనకాల మన మనసులో ఉండేటువంటి యాటిట్యూడ్ లో వచ్చే ఓరియంటేషన్ ఏమిటి అంటే, హనుమస్వామి జీవితాన్ని చూసినప్పుడు ఆయన దైవమని కొలిచి ముక్తి పొందిపోవచ్చు, అది కూడా పూర్తిగా సత్యమే. కానీ సాధనాపరమైనటువంటి జీవితాన్ని కోరుకుంటున్నాం కాబట్టి, ఒక అద్భుతమైన సాధన మనకి దక్కాలని మనం అనుకుంటున్నాం కాబట్టి, మనకి అటువంటి ఒక వైభవోపేతమైనటువంటి లెగసీ, మన పూర్వులు ఇచ్చిన వారసత్వం మన దగ్గర ఉంది కాబట్టి, ఇవాళ ఇంత కష్టకాలంలో, కలియుగంలో ఇంతకన్నా గొప్ప ధర్మం ఏముంది? ఇంకెందులో అయినా పుడితే మనకి ఏమైపోయే వాళ్ళం? ఈ ధర్మంలో పుట్టామే, ఈశ్వరుడు మన ఇక్కడ పుట్టించాడే, ఈ భూమిలో పుట్టామే, జీవితాన్ని పండించుకోవద్దా? నాకు మోక్షం వచ్చే జన్మలో చూసుకుంటాననేంత సాహసం మన దగ్గర ఎక్కడుంది? కాబట్టి ఇటువంటి ఒక వినయపూర్వకమైన, ఒక మర్యాదపూర్వకమైన, ఒక అహంకార రాహిత్యాన్ని సాధించుకున్నటువంటి ఒకానొక జీవితాన్ని మనం పొందాలని ఆ రామచంద్రమూర్తిని, ఆ హనుమస్వామిని మనం ప్రార్థన చేస్తూ, ఈ రకమైనటువంటి స్వభావం ఏదైతే ఉన్నదో అది అమ్మవారి దర్శనాన్ని హనుమస్వామికి ప్రసాదించింది అని అర్థం చేసుకోవచ్చు అన్న ఒక చిన్న ప్రతిపాదనతో నేను ఈరోజు నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను. స్వస్తి. జై శ్రీరామ్ అండి. జై శ్రీరామ్ అమ్మా. చాలా చక్కగా చెప్పారు పాజీ గారు. థ్యాంక్స్ అండి. ఎవరినైనా అడుగుతారా? ప్రశ్న ఏమైనా ఉన్నాయా? ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే మీరు అడగచ్చండి. వాళ్ళ ఒపీనియన్ కూడా చెప్పొచ్చు. మీ ఒపీనియన్ కూడా చెప్పచ్చు. నేను నన్ను కరెక్ట్ చేసేది ఏదైనా ఉన్నా కూడా ప్లీజ్ డోంట్ హెజిటేట్. ఇలా కాదని చెప్పదు. పెద్దలు ఇక్కడ ఉన్నారు,
వాళ్ళు ఎవరన్నా చెప్పినా కూడా నాకు అంగీకారం. ఎవరైనా ఏమన్నా అడగాలంటే అడగచ్చండి. అయ్యా అందరికీ నమస్కారం. నమస్కారం. వినపడుతుందా? నమస్కారం దిలీప్ గారు. దిలీప్ గారు వినిపిస్తుంది, చెప్పండి. డాక్టర్ టివి నారాయణరావు గారు రామాయణం చెప్తూ ఉంటే ప్రారంభం చేస్తూ మొదటగా మా అప్పాజీ గారు ఆ ఏకతా సూక్తాన్ని చెప్తూ ఆయన ఇంతవరకు ఏం జరిగింది, ఇంకా డాక్టర్ గారు ఏం చెప్పబోతున్నారు అన్న ఉత్సుకతను రేకెత్తిస్తూ ఒక ప్రేక్షక పాత్రను మంచి శ్రోతగానే మాకు ఇన్నాళ్ళు తెలుసు, కానీ అది పుణికి పుచ్చుకొని శివానందమూర్తి గురువు గారు, తర్వాత శాంబేరం షణ్ముఖ శర్మ గారు గురువుల ఆ ఆ బోధనంతటిని ఆయన ఎంత నరాన జీర్ణింపజేసుకున్నారో మళ్ళీ ఈరోజు చూసాను నేను. అప్పుడు ఇలాగే ఎవరు రాముడు ఉంటారో అలాగా డాక్టర్ గారు ప్రవచనం ముందు నిమిత్త మాత్రుడిగా అప్పాజీ గారు ఉంటూ ఉంటారు, హనుమత్ స్వామి లాగే. నాదేమీ లేదు, అంతా డాక్టర్ గారిది అన్నట్టుగా. కానీ ఎంతో శక్తిని, ఎంతో విషయాన్ని తనలో నింపుకున్న అప్పాజీ గారు సాధనలో చాలా ముందు దశలో ఉన్నారు అని నాకు అర్థమైంది. వినయము, అహంకార రాహిత్యము అన్నీ కూడా అప్పాజీ గారిలో కనపడ్డాయి. హనుమత్ స్వామిని ఉపాసిస్తే ఏమవుతుంది అంటే ఆ గుణాలే వస్తాయి. అలాగా హనుమత్ ఉపాసనలో పండిపోయిన వారు అప్పాజీ గారు. గురు కృపతో ముందుకు నడుస్తూ ఉన్నారు. వారికి శుభాకాంక్షలు, శుభకామనలు అందజేస్తూ ఇంతటి చక్కని ప్రవచనాన్ని అరేంజ్ చేసిన నిర్వాహకులకు, అప్పాజీ గారికి కూడా సవినయ నమస్సులు సమర్పణ చేస్తూ ఉన్నాను. నాకు జీవితంలో దక్కిన భాగ్యాల్లో ఒకటి డాక్టర్తో పరిచయం అండి. ఆయన రామచంద్రమూర్తి అయితే నేను లక్ష్మణస్వామిలా ఉండాలని కోరుకుంటాను. ఆయన పక్కన ఉండేటువంటి భాగ్యం దక్కితే చాలు. ఎందుకంటే కేవలము ఆయన రామాయణం చెప్పటం అన్న చిన్న విషయం కాదు, ఆయన జీవితాన్ని కూడా పక్కన ఉండి చూస్తున్నాను నేను. ఆయన ఒక విషయాన్ని ఆయన చేసే తీరులో అందులో ఉండేటువంటి ఆ రామ కృప దొరికితే లాభం ఏంటో మనకు తెలుస్తుంది. ఇలాంటి ఒక అందమైనటువంటి ఆ ఒక అనుభవాన్ని ఈశ్వరుడు నాకు ప్రసాదించాడు కాబట్టి ఇది నాకు దక్కిన భాగ్యం. ఇది మొదటి. రెండవది అంటే చెప్పండి. నేను చివరిలో ఇంకొక మాట చెప్తాను. చెప్పండి. చక్కటి వ్యాఖ్య. నేను చంద్రశేఖర్ అండి, ఇక్కడ టెక్సస్ లో ఉంటాను. ఇందులో చాలా, ఈ గ్రూప్ లో చాలా మంది తెలుసు. నేను కూడా అదృష్టవశాత్తు టీవీఎన్ గారి రామాయణ గ్రూప్ లో ఉన్నాను. ఈవేళ ఈ ప్రసంగం విన్నాక నాకు ఒక చక్కటి మాట స్ఫురణకు వస్తుంది. ఈవేళ ఏమైంది, అప్పాజీ గారు చెప్తున్నారు, మన డాక్టర్ నారాయణరావు గారు శ్రోతల లిస్ట్ లో ఉన్నారు. ఆ విషయం చూసా. రావటం నా మీద ప్రేమతో రావాల్సిందే తప్ప అది వారి యొక్క సహృదయత అంతే. వినండి, ఒకనొక టైంలో విజయవాడలో ఈ మన పురాణం చెప్పేవారు మల్లా చంద్రశేఖర్ శాస్త్రి గారు ఆవేళ సుందరకాండలో ఒక భాగం చెప్పాల్సిన పరిస్థితి. విశ్రాంత్ సత్యనారాయణ గారు ఆడియన్స్ లో కూర్చున్నారు. మళ్ళా అది చంద్రశేఖర్ శర్మ గారికి చోటలు పట్టేసినాయి. నాయనో, ఈ మహానుభావుడు వచ్చాడు, ఏం చేస్తాడో అయితే మొహాన్ని తిట్టేస్తాడు, లేకపోతే ఒక శాలువా కప్పుతాడో ఏమిటో అని చెప్పి భయపడుతూ ఆవేళ పురాణం ముగించారు. ఆయన ముగించగానే విశ్వనాథ సత్యనారాయణ గారు లేచి, బాగా చెప్పావు, మంచి హృదయాన్ని పట్టుకున్నావు అని చెప్పి చేతిలో సుందరకాండ పుస్తకం ఆయన కల్పవృక్షంలోంచి ఆ భాగం తీసి ఆయనకి బహుమతి ఇచ్చి, నువ్వు ఇంకా బాగా పైకి వస్తావు అని చెప్పని ఆశీర్వదించారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆ చంద్రశేఖర శాస్త్రి గారు, అమ్మయ్య బతుకు జీవుడా, మళ్ళా నాకు పునరుజ్జీవనం కలిగించాడు ఈ విశ్వనాథ సత్యనారాయణ గారు, లేకపోతే మొహాన్ని తిట్టేవాడు, అమ్మయ్య అనుకున్నాడు. ఇప్పుడు మన డాక్టర్ నారాయణ గారు మిమ్మల్ని తిడతారో, పొగుడతారో, శాలువా కప్పుతారో చూద్దాం. చెప్పగా ఆయన వచ్చి రావటమే నాకు పెద్ద సత్కారం. ఇంకా నాకు అది చెప్పగా నేను ఆయన ఉన్నారని ముందే తెలిస్తే కంగారు పడేవాడు. బాగుందంటే నేను అంత గొప్ప వాళ్ళు ఎదుర్కొన్న కూర్చుంటే చెప్పడం మనకి కష్టమే, చెమటలు పడతాయి. డాక్టర్ నారాయణ గారు, మీరు ఎప్పుడైనా చెప్తే మిమ్మల్ని ఫ్రంట్ సీట్ లోనే కూర్చోబెడతా, మళ్ళా నాకు ఆ అదృష్టం దక్కాలి. బాగుందండి, చక్కటి ఇది సమ్మరీ బాగా చెప్పారు. తర్వాత అంటే దీని గురించే ముందు ఒక చిన్న విన్నపం ఉంది. రాజమండ్రిలో
రేపు డిసెంబర్ 13 నుంచి 42 రోజుల పాటు మేము రామాయణ ప్రవచన మహాయజ్ఞాన్ని నిర్వహిస్తున్నాం. మా గురుగారు బ్రహ్మశ్రీ సమవేదం షణ్ముఖ శర్మ గారు అత్యంత దయతో మా మీద అనుగ్రహించడం కోసమని దాన్ని మాకు అనుగ్రహించడం కోసం 42 రోజుల పాటు రామాయణాన్ని నిర్వహించడానికి అంగీకరించారు. నేను ఇక్కడ అందరికీ ఉన్న పెద్దలందరికీ ఆ కమిటీలో నేను కూడా మెంబర్గా మీ అందరికీ ఆహ్వానం పలుకుతున్నాను. ఇది ఒక మహా గొప్ప భాగ్యము, అవకాశం ఉన్న వారందరూ తప్పకుండా రాజమండ్రి వచ్చి 42 రోజులు లేదా మీకు వీలున్న రోజులు ఆ ప్రవచన మహాయజ్ఞంలో పాల్గొని వారు చెప్పేటువంటి ఆ రామాయణ వైభవాన్ని చెవులారా విని ఆస్వాదించి ధన్యులవుతారని మా కమిటీ తరఫున మీ అందరికీ విన్నపాన్ని చేస్తున్నాను. వివరాలు కావాలంటే మళ్ళీ సోదరి చరిత గారికి పంపిస్తాను. మీరు ఏమాత్రం అవకాశం ఉందా డిసెంబర్ 13 నుంచి జనవరి 25 దాకా. సరిగ్గా విశేషం ఏంటంటే ఆ సమయంలోనే అయోధ్యలో రామమందిర ప్రతిష్ఠ జరుగుతోంది. సరిగ్గా మేము పూర్ణాహుతికి వస్తాం, అక్కడ రామ ప్రతిష్ఠ కూడా జరుగుతుంది. అదొక అద్భుతమైన కోయిన్సిడెన్స్. అది అలా జరిగిందంటేనే ఆ కార్యక్రమం యొక్క ప్రత్యేకత ఏమిటో మీకు అందుతూనే ఉంటుంది. సామవేదం వారు చెప్తే వినటం అన్నది ఎంత గొప్ప భాగ్యం, మీ అందరికీ పరిచయం ఉన్న విషయమే. కాబట్టి వీరున్న వారు దాన్ని కూడా సద్వినియోగం చేసుకుంటారు అని నేను ఈ సందర్భంగా మీకు ఆహ్వానాన్ని అందిస్తున్నాను. జై శ్రీరామ్ అండి. జై శ్రీరామ్, జై హనుమామ్మ. అప్పాజీ గారు చాలా బాగా చెప్పారండి. మేము రోజు జై శ్రీరామ్ ఆర్గనైజేషన్ ద్వారా రామాయణ పారాయణం చేస్తుంటాము. మాకు పద్మ గారు, లల్లేపల్లి గారు మాకు గురువు గారు అనమాట. అంతకుముందు మాకు అసలు ఏం తెలియదు, ఈ హిందూ జీవనం గురించి ఏం తెలియదు. అట్లనే నాకు 59 ఏళ్ళు గడిచిపోయాయి. ఒక 2 years నుంచి ఇది ఫాలో అవుతుంటే అసలు ఎంత బాగుందంటే, మా పద్మగారు చెప్పినట్టే ఉంది మీరు చెప్తుంటే. అసలు అంటే దానిలో తత్వం అర్థం చేసుకున్న ప్రతి ఒక్కళ్ళకి ఆ భావనే వస్తుందేమో నేను అనుకుంటున్నానండి. ఆ తత్వం అర్థమైన వాళ్ళకి అంతే కదా. కథాపరంగా చూస్తే రామాయణం లాగే ఉంటుంది. నాకు వాయిస్ కంజెషన్ ఉంది, అందరికి వినిపిస్తుందా అండి? బాగుందమ్మా, చెప్పండి. అంటే ఆ తత్వం అర్థం చేసుకున్న వాళ్ళకే వాళ్ళకి అంత, ఇందాక మీరు అన్నారు కదా, వాళ్ళే అలా సాధకులు చూడగలుగుతారు వాళ్ళని అని. మీరు ఆ తత్వాన్ని అర్థం చేసుకున్నారు కాబట్టే అమ్మని అలా స్వామివారు చూశారు, ఆ విధంగా చూశారు. మనం కూడా ఈ 100 యోజనాలు అంటే మన 100 సంవత్సరాల జీవితాన్ని ఇలా దాటేసుకుంటే ఆ పరమాత్మని మనం అలా చూడగలము అని ఒక చిన్న మాట నాకు అర్థమైందండి. ఇప్పుడు మీరు చెప్పారు కదా రాజమండ్రిలోది, అదేమన్నా మనం ప్రతిరోజు ఇక్కడ చూసే అవకాశం ఉందా అండి, అక్కడ రాలేకపోయినా? తప్పకుండా ఆ ఏర్పాటు కూడా చేద్దాం అనుకుంటున్నామమ్మా. తప్పకుండా ఆ విషయాలన్నీ మళ్ళీ మీకు చరిత గారి ద్వారా మీకు అందించే ప్రయత్నం చేస్తాము. వీళ్ళంత వరకు లైవ్ టెలికాస్ట్ కూడా ఇద్దామన్న ఆలోచన ఉంది. సాధ్యాలు పరిశీలన చేయాలి. అది కొంచెం ఇవ్వండి, ఎందుకంటే మేము పెద్దవాళ్ళ ఆడవాళ్ళు అన్ని రోజులు అక్కడ ఉండలేం కదా. కానీ ఆ మహాభాగ్యాన్ని మాకు కలిగించమని మనసారా కోరుకుంటున్నానండి. అయ్యో, ప్రయత్నం చేద్దాం, తప్పకుండా ఆలోచన చేస్తున్నామా. చాలా చక్కగా చెప్పారండి. మీకు శతకోటి వందనాలు, ధన్యవాదాలండి. ఆర్గనైజేషన్ వాళ్ళకి కూడా శతకోటి వందనాలమ్మా. జై శ్రీరామ్, జై హనుమా. డాక్టర్ గారిని మాట్లాడమని అడగండి అమ్మా జప్తే గారు. యా, డాక్టర్ గారు అండి. యా, జై శ్రీరామ్ అండి. నమస్కారం. చాలా అందమైనటువంటి ఉపన్యాసం ఒకటి వినే అవకాశాన్ని కల్పించిన మీకు ముందు నమస్కారం. చాలా విషయాలు అప్పాజీ గారు మాట్లాడుతుంటే వారి సాధన యొక్క పరిణితి ఎంత దాకా వెళ్ళింది, ఎలా వెళ్ళింది అన్నది గత బహుశా 25 సంవత్సరాలు 25 సంవత్సరాల నుంచి చూస్తున్న వాళ్ళం మేము అందరం. కాబట్టి దానిలో భాగంగా చక్కటి హనుమత్ స్వామి యొక్క వ్యక్తిత్వం, హనుమత్ స్వామి నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి సాధన రహస్యాలు, ఇది అసలు బహుశా దాని హెడ్డింగ్ అదే, హనుమత్ స్వామి నుంచి నేర్చుకోవాల్సిన సాధన రహస్యాలు. అది దాని ఇవాళ ఉపన్యాసం ఒక హెడ్డింగ్. హనుమత్ స్వామి సీతమ్మ తల్లిని ఎలా గుర్తుపెట్టారు అన్నది అది ఫలితార్థం, అది చేరవలసినటువంటి గోల్. ఆ గోల్ లక్ష్య సాధనలో ప్రయాణంలో వెళ్తుంటే ఆటోమేటిక్ గా అది చేరుతుంది అని చెప్పడానికి హనుమత్ స్వామి యొక్క చరిత్రే మనకు ఉదాహరణ
చాలా అందంగా చక్కగా ఆ అప్పాజీ గారి ఉపన్యాసం వినేటువంటి చాలా కులాసాగా నిదానంగా కూర్చొని వినేటువంటి అవకాశం ఆ రామచంద్రమూర్తి కల్పించాడు ఇవాళ. అప్పాజీ గారికి కూడా నేను ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను. స్వస్తి. అవి ఈ మాత్రం దక్కిందంటే అది మీతో ఉండటం మీ సహచర్యమే డాక్టర్. ఓకే అండి. ఆ. చాలా సంతోషం అండి అప్పాజీ గారు, మీ ఉపన్యాసం చాలా చక్కగా ఉందండి. ఇంతటితో ఇది క్లోజ్ చేస్తున్నానండి. ఒకసారి ప్రేయర్ చేస్తానండి. అట్లాగే ఓం గురు బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. బోలో రామచంద్ర భగవానికి జై. పవన సుత